కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. తిరుపతి జిల్లా పుత్తూరు కోర్టు ప్రాంగణంలో ఘటన చోటు చేసుకుంది. విడాకుల కేసులో మహిళ తరపునటువంటి న్యాయవాది రాజశేఖర్ వాదించారు. న్యాయవాదిపై ఆమె భర్త ప్రసాద్ రెడ్డి కోపం పెంచుకున్నారు. కోర్టు ప్రాంగణంలోనే కారుతో ఢీకొట్టేందుకు యత్నించాడు. ఇక న్యాయవాది రాజశేఖర్ త్రుటిలో తప్పించుకున్నారు. ఘటనపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలన్నారు న్యాయవాదులు. న్యాయవాదులపై దాడులు న్యాయవాదులపై దాడులు జిందాబాద్ జిందాబాద్ న్యాయవాదుల ఐక్యత జిందాబాద్ 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 న్యాయవాదుల యూనియన్ జిందాబాద్ జిందాబాద్. మా న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే 7వ తారీఖున రాజశేఖర్ న్యాయవాది ఒక విడాకుల కేసులో అమ్మాయి తరపున కోర్టుకి ఎంగేజ్ జరుగుతుంటే అతను మీ వలన ఈ కేసు లేట్ అవుతా ఉంది కాబట్టి నువ్వు తప్పుకోవాలని ఆ లాయర్ని అతను వార్నింగ్ ఇచ్చినాడు. అయినప్పుడు కూడా లాయరు నచ్చ చెప్పాడు, అయ్యా లాయర్ అన్నాక ఎవరో ఒక కేసు చేయాల్సిందే, మీకైనా సరే అమ్మాయికైనా ఎవరికైనా కూడా లాయర్ కంపల్సరీగా ఉండాలా, కేసులు చేయాలని అతను తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా వినకుండా అతను తిరిగి ఇంటికి పోతుంటుంటే వెనక వైపు నుండి వచ్చి అతను కారు తీసుకొచ్చి అతను గుద్దడానికి ప్రయత్నించాడు. అంటే అటెంప్ట్ టు మర్డర్ ట్రై చేసినాడు. అతను చుట్టులో తప్పించుకుని మేమందరూ లాయర్లకి తెలియజేసినాడు. లాయర్లందరూ కూడా పుత్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నారు. అందుకని మా లాయర్కి సపోర్ట్ గా మేమందరం కూడా ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. ఈ యొక్క న్యాయవాదులు ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏంటంటే 7/11/2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 2:45 సమయంలో మన పుత్తూరు కోర్టులో ఒక విడాకుల కేసు ఫైల్ చేసి సదరు కేసుకు సంబంధించిన అడ్వకేట్ తిరుపతి న్యాయవాది అయినటువంటి ఏ రాజశేఖర్ కోర్టుకు హాజరవడం జరిగింది. ఆ కేసులో తదుపరి విచారణకు కోర్టు వారు వాయిదా వేసినారు. ఆ విషయంగా ఆ కేసులో ఉన్నటువంటి అబ్బాయి డిలే అవుతుందని చెప్పి ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో ముందుగా అతన్ని ఈ వల్ల నా కేసు డిలే అవుతుందని చెప్పి చంపేస్తానని చెప్పి బెదిరించి కోర్టు ప్రాంగణంలోనే అతని యొక్క కారు తీసుకొని పోయి అడ్వకేట్ని గుద్ది చంపే ప్రయత్నం చేశారు. దీనిపైన పుత్తూరు న్యాయవాదులు తిరుపతి న్యాయవాదులు అందరూ కలిసి పుత్తూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం